మనకి తాజాగా లభించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి గణాంకాలు ఇవి. చిన్న వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కదా! కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఒక నెల దాటుతోంది. ఇప్పుడు అందరి చూపు వచ్చేసి పార్లమెంట్ ఎన్నికలపై పడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ భారీ స్థాయిలో ఓట్లు, సీట్లను కైవసం చేసుకుంది. కమలం పార్టీకి చెందినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టగా ఏకంగా 13.90% వరకు ఓట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ వరకు ఓటింగ్ పర్సంటేజీ లెక్కల్లో ఎలాంటి పంచాయతీ లేదు. కానీ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రం ఒక ఆసక్తికర పంచాయతీ నడుస్తోంది. వాస్తవానికి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య 2 కంటే తక్కువ శాతమే ఓట్ల తేడా ఉందని బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు. దీన్ని చాలా తొందరగానే ఓవర్కమ్ చేసేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఓటింగ్ సరళిని మినహాయిస్తే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య 10% కంటే ఎక్కువ తేడా ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. 64 స్థానాలు గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 92,32,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.4%గా నమోదైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 87,53,924 ఓట్లు వచ్చాయి. అంటే ఇది 37.35%గా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేవలం 4,81,868 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే ఉత్తర, దక్షిణ తెలంగాణ రీజియన్లలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి అధికంగా 11,33,868 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి 25 సీట్లలో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 38.97% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 25.53%కి పరిమితమైంది. దీంతో ఇక్కడ లభించినటువంటి ఆధిక్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్వయించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో పోలైనటువంటి ఓట్ల శాతాన్ని వారు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. 51 సీట్లు ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో మొత్తం 41.26% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 33 సీట్లను గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 34.64% ఓట్లతో కేవలం 10 సీట్లను మాత్రమే గెలుచుకుంది. బీజేపీకి ఇక్కడ 15.66% ఓట్లతో ఏకంగా 7 స్థానాలు దక్కాయి. ఈ రీజియన్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి 6.62% ఓట్లు అదనంగా వచ్చాయి. ఇక 43 సీట్లు ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే 45.86% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 30 సీట్లను గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 39.29% ఓట్లతో కేవలం 13 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ కూడా 6.57% వరకు ఓట్ల తేడా కనిపించింది. అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఈ స్థాయిలో తేడా ఎందుకు వస్తుందనేది రాజకీయ పరిశీలకుల ప్రశ్న.